మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, లెంట్లోని 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోబు గ్రంథం 15వ అధ్యాయం 4 నుండి 6, లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44, ఉత్తర ప్రచుత్తర భాగము కీర్తన 25. ఈ పాఠ్య భాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన అంశము విలపించు ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్. త్రియేక దేవుని నామములో అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ ఆధ్యాత్మిక ప్రయాణం సజావుగా ఆశీర్వాదకరంగా జరుగుతుంది కదా. అలా జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ఎక్కడ అపవాదికి తావు లేకుండా మిమ్మల్ని మీరు దేవునిలో బలముగా కట్టుకోవాలని ప్రేమతో మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ 4వ దినము మనకి ఇవ్వబడిన అంశము విలపించు ప్రవక్త. ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తే వీపింగ్, అంగలార్చుట, ఎక్స్ప్రెస్ సారో, దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ విధముగా మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని, మన బాధను వ్యక్తపరుస్తున్నాము, ఆ జీల్ని మనం కలిగి ఉన్నామా అనే దాని గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎటమాలజీ, దీని యొక్క అర్థాన్ని మనం చూస్తే యాంగ్విష్ బై అవుట్ క్రై అనే పదము అనేటువంటి డెఫినేషను ఇవ్వబడ్డది. అంటే మన యొక్క దృఢమైనటువంటి సంకల్పం, మన దృఢ నిశ్చయత అంగలార్పు రూపంలో, అంటే బాధ రూపంలో మనము చూపించాలి అనే దాన్ని విలపించు అనే దాన్ని మనము వివరించుకోగలిగితే అంత లోతైన అర్థము దానికి కలిగి ఉంటుంది. ప్రవక్త, ఒక ప్రవక్త దేవుని చేత ఎప్పుడు పిలువబడతారంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చబడినప్పుడు. రెండవ కోణంలో దేవుని మాటను దేవుని మాటగా బోధించువాడు. ఈ 2 అర్థాలు ప్రవక్తకు ఇవ్వడం అనేది మనం చూస్తాం. అయితే విలపించు ప్రవక్తను మనం ఆలోచన చేస్తే సర్వసాధారణంగా విలపించు ప్రవక్త అనగానే సగటు విశ్వాసులందరికీ మనకి గుర్తొచ్చేటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఆయన ఎంతగానో విలపించి యెరూషలేము ప్రాకారములు కూలిపోయినప్పుడు ఏ విధమైనటువంటి అంగలార్పు ఆ రోజుల్లో నెహెమ్యా చేశాడో తన ప్రజల కొరకు అలాంటి అంగలార్పును ఇర్మియా కలిగి ఉన్నాడు. అంగలార్పు విద్యను మనము నేర్పించాలి, అంగలార్చడం నేర్పించాలి. దేవుని సన్నిధిలో మనం అంగలార్పును కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనేటువంటి గొప్ప ప్రవక్తగా విలాప వాక్యములు రాసినటువంటి ప్రవక్తగా ఇర్మియాను మనం చూస్తాం. అయితే ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వచనాల భాగం. 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దీని విషయము, ఆ పట్టణము విషయమే, యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రభువు ఏడవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, యెరూషలేము పట్టణాన్ని చూసి ప్రభువు అంగలార్చడానికి గల కారణాలేంటి? ఎందుకనంటే ఆ పట్టణంలో రాయి మీద రాయి నిలబడకుండా అది ఉంటుంది అనే ప్రవచనము మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు 44వ వచనంలో, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చును అన్నాడు. అది క్రీస్తు శకము 70వ సంవత్సరం టైటస్ అనేటువంటి రాజు యెరూషలేము పట్టణాన్ని దండెత్తి ఆ పట్టణంలో ఉన్నటువంటి పిల్లలను, చిన్నపిల్లలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని సమూల నాశనం చేసి పట్టణపు సమస్తాన్ని కూడా ధ్వంసం చేసి రాయి మీద రాయి నిలబడకుండా అది పరిపూర్ణంగా పడిపోయినట్లుగా అతడు చేశాడు. అది చరిత్రలో మనకి ప్రవచన నెరవేర్పు కనబడతా ఉంది. ప్రియులారా, ఎందుకు ఈ ప్రవచనం వచ్చింది అంటే దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. పట్టణాన్ని గురించి ప్రభు అంగలార్చడానికి గల కారణం అనేది వాని రాతి మీద రాయి నిలబడపోవడానికి ప్రభు ప్రవచనంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువు సిలువ వేయబడిన సమయంలో పిలాతు ఈయనలో ఏ దోషము నాకు లేదంటే సిలువ వేయుడి అని చెప్పినప్పుడు వెంటనే
అక్కడ నీళ్లతో ఆయన దోషం నా మీదకి రాకుండా ఉంటుంది అని నీళ్లతో కడుక్కుంటున్న సందర్భంలో అక్కడున్న ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద నిలుస్తుంది అనేటువంటి స్వయంకృత అపరాధం వారు చేశారు. అది 70వ సంవత్సరం టైటస్ ద్వారా నెరవేరింది. రక్తపాతము అక్కడ జరిగింది. వారి పిల్లలందరూ కూడా సమూలముగా నాశనము చేయబడ్డారు, శరచ్ఛేదనం చేయబడ్డారు. బహు భయంకరమైనటువంటి వధ అక్కడ జరిగినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరి నిమిత్తమై ఆ పట్టణాన్ని గురించి అంగలార్చారు. ఆ పట్టణం యొక్క నాశనము కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, దేవుని బిడ్డలు అనేక మంది ఏ విధంగా లోబడనొల్లని జనాంగంగా వారు మారి దేవునికి వ్యతిరేకంగా శాపాన్ని తెచ్చుకుని వారితో పాటు వారి పిల్లలు కూడా చనిపోయేటువంటి దుస్థితిని ప్రభు ముందుగా ఎరిగిన వాడే పట్టణాన్ని చూచి ఆయన అంగలారుస్తూ ఉన్నాడు. ఎందుకని అంగలారుస్తున్నాడంటే, మొదటిది యేసును అప్పగిస్తూ వారు అవును ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునని చెప్పడం, తత్ఫలితంగా వారికి కలిగే శిక్షను బట్టి ప్రభువు అంగలారుస్తున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునగా కానిరి. అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది. జరగబోయే సంగతిని చూచి ఆ పట్టణాన్ని బట్టి ప్రభువు అంగలార్చారు. అది మొదటి విషయం. రెండవ విషయం, ఎందుకు ఆ పట్టణాన్ని చూచి ప్రభు అంగలార్చాడు అని అంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారందరూ కూడా ప్రభువు దర్శించినప్పుడు ప్రభువుని ఎరగని జనాంగంగా ఉన్నారు. వాళ్ళు లూకాసు వార్త 19:43 రెండవది, ప్రభువుని ఎరగని వారిగా ఉన్నారు. అందువలన ప్రభువుని వారు స్వీకరించలేకపోయారు, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేకపోయారు. సిలువ వేయమని ప్రభువుని సిలువకు అప్పగించే జనాంగంగా వారు ఉన్నారు. అందును బట్టి ఆ పట్టణం నాశనం చేయబడుతుంది. అందుకే దేవుడు అంగలార్చాడు. మూడవదిగా, ప్రభుతో సమయం గడిపారు. వాళ్ళు ప్రభువు చేసిన కార్యాలు వారు చూశారు, ప్రభుని సమీపంగా చూశారు, ప్రభుని హోసన్నా అని ఆయన జయోత్సవ గానాలతో ఆయన ఆరాధించారు. ఇలా అనేకమైన సందర్భంలో ప్రభువుతో భక్తిని చేసినటువంటి వారు, ప్రభువుతో తన సమయాన్ని గడిపినటువంటి వారు ఆ సమయమునంతటిని, ఆ భక్తినంతటిని వృధా చేసుకుంటున్నారు. అంటే వారు ఎంతగా దేవునిలో ఉన్నప్పటికీ దేవునిలో వారి హృదయము పెనవేసుకోలేనటువంటి హృదయాన్ని బట్టి ప్రభువు అంగలారుస్తున్నాడు. దానికి చక్కటి ఉదాహరణ, ప్రభువా మాకు నీళ్లు కావాలి అని ఇశ్రాయేలు చెప్పినప్పుడు మోషే ప్రార్థించగా నీళ్ళు ఇచ్చారు. ఎర్ర సముద్రం ఎదరు ఉంది, వెనక ఫరో సైన్యం వస్తున్నారు, ఏం చేయాలన్నప్పుడు దేవుడు మోషే ద్వారా గొప్ప కార్యం చేస్తే వారందరూ సముద్రం వెంబడి నడుచుకుంటా ఆరిన నేలను వెళ్ళి అవతలకు వెళ్ళి ప్రవక్తని మిరియాము చక్కటి పాట యెహోవాకు గానము చేసిద్దామనే పాట పాడుతుండగా అందరూ దేవుణ్ణి స్తుతించారు. అంటే దేవుణ్ణి ఆరాధించారు, భక్తి కలిగి జీవించారు, దేవుణ్ణి అనుభవించారు, దేవుని ప్రత్యక్షతను చూశారు. కానీ చివరికి కనానును పొందుకోలేకపోయారు. అందును బట్టి దేవుడు అంగలార్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ప్రభుతో ఉన్నారు, ప్రభు కార్యాలు చూశారు, ప్రభును రుచి చూచారు, సమయం గడిపారు, అంత భక్తి చేసినప్పటికీ దేవుణ్ణి పొందుకోలేకపోయారు. ఆ పరమ స్థితిలోనికి వారు వెళ్ళలేకపోతున్నారని ప్రభు ఎరిగిన వాడే వారిని బట్టి, ఆ పట్టణాన్ని బట్టి దేవుడు అంగలారుస్తున్నారు. ఇది మూడవ కారణం. నాలుగవ కారణము, చివరిగా మనం ఆలోచన చేస్తే, ఎలాంటి కారణం లేకుండానే దేవుణ్ణి, ప్రభుని, క్రీస్తుని వారు సిలువ వేశారు. యేసుప్రభుని సిలువ వేసినటువంటి కారణం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. కారణం లేకుండానే యేసు ప్రభువుల వారిని వారు సిలువ వేశారు అనే విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో వారు యేసు ప్రభువుని ఎలాంటి కారణం లేకుండానే యేసు ప్రభువుని వారు సిలువ వేశారు. కీర్తన 25వ కీర్తన 25వ సంకీర్తన 3వ చరణము బి వర్స్లో అక్కడ అంటాడు, హేతువు లేకుండానే వారు ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. అంటే హేతువు లేకుండానే ద్రోహం చేశారు, తత్ఫలితంగా వారు సిగ్గునందారు. సిగ్గే కాదు, భయంకరమైన శిక్షను వారు పొందుకున్నారు అనే విషయాన్ని
జ్ఞాపకం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క లక్షణం అది. వారు దేవుడు ఎందుకు ఆ పట్టణాన్ని చూసి ఆ ప్రవక్త అయినటువంటి ప్రవక్తగా లోక రక్షకునిగా యేసుప్రభు విలపించడానికి ఏడవడానికి కారణము, మొదటిగా వారి పిల్లలు సజీవంగానే ఉండగానే వారు శిరచ్ఛేదనం చేయబడి చంపబడబోతున్నారనే విషయాన్ని ఎరిగిన దేవుడు వారిని బట్టి అంగలార్చాడు. రెండవది, ప్రభువుని ఎరగనటువంటి జనాంగంగా వారు ఉన్నారు గనకనే ప్రభు శక్తిని ఆశ్రయించలేకపోయారు. అందుని బట్టి దేవుడు వారిని చూచి ఆ పట్టణాన్ని చూసి అంగలార్చాడు. మూడవది, ప్రభువుతో సమయం గడిపారు. ప్రభు యొక్క భక్తిని రుచి చూచిన వారికి ఉన్నారు, కానీ సమయాన్ని భక్తిని ఆయన యందు భయభక్తులు కలిగి దాన్ని అంతటిని వృధాగా వారు పోనిచ్చుకున్నారు. అందుకే యోబు గ్రంథంలో కూడా మనం ఆ మాట ఎలీఫజ్ యోబుతో అంటా ఉంటాడు. అక్కడ చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. దేవునితో వారు ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు, దాన్ని ఆ భక్తిని ఆశ్రయించలేని వారికి ఉన్నాడు. పైకి భక్తి కలిగిన వారికి ఉన్నారు, కానీ శక్తిని ఆశ్రయించలేని వారు. ఈరోజు ప్రియులారా, అలాంటి వారిని చూచి దేవుడు అంగలారుస్తున్నాడు. హేతువు లేకుండానే ప్రభువుకి ద్రోహం చేసిన వారిని, విశేషంగా మనం అక్కడ చక్కటి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదా ఇస్కరియోతు ఎంత భయంకరమైనటువంటి ద్రోహం చేశాడు ప్రభుకి. వారి ఇశ్రాయేలీయులు ప్రభుని సిలువేయండి అని ద్రోహం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 కారణాల వల్ల యేసు ప్రభుల వారు వారికి రాబోయే శిక్షను చూసి వారు ఇలాగ నాశనం అయిపోబోతున్నారు, ఈ పట్టణము ఈ ప్రజలు కూడా అని చెప్పి వారిని బట్టి ఏడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పిల్లరా, నిన్ను దేవుడు చూచినప్పుడు, ప్రభువు నిన్ను చూచినప్పుడు నిన్ను బట్టి ఆయన సంతోషించాలి తప్ప అంగలార్చకూడదు. నిన్నుని బట్టి ఆయన ఆనందించాలి. యోబుని బట్టి ప్రభు ఆనందించగలిగాడు. దావీదు ప్రారంభంలో తొలగిపోయినా తిరిగి మరలా సరి చేసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ దావీదుని బట్టి అంటాడు, యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని నేను కొనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని. నిన్ను గురించి ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు? నిన్ను చూచినప్పుడు ఆయన ఏడ్చేవాడిగా ఉన్నాడా, ఆనందించేవాడిగా ఉన్నాడా అనేది మనం ఆలోచన చెయ్యాలి ఇక్కడ. అలాగున మనల్ని చూచి, సౌలును చూసి దేవుడు పశ్చాత్తాపడాడు, నేను చాలా తప్పు చేశాను ఇతన్ని రాజు చేసి అని ప్రభువు సౌలును చూసి బాధపడ్డాడు. మరి నిన్ను చూచి దేవుడు ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నాడు? ఏడుస్తున్నాడా, లేక పశ్చాత్తాపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? ఆనాడు ఈశ్వరే పట్టణాన్ని చూచి ప్రభు ఏడ్చాడు. కారణము 4 కారణాలు. ఈ 4 కారణాలను బట్టి వారు నాశనం అయిపోతున్నారు. కుమారులు, వారి బిడ్డలందరూ కూడా శిరచ్ఛేదనం చేయబడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించి, వారు ప్రభువుని ఎరగని వారిగా ఉన్నారని తెలిసి వారు దేవునితో సమయం గడుపుతున్నారు, కానీ ఆ దేవుని యొక్క భయభక్తులను ఆ శక్తిని ఆశ్రయించలేని వారికి ఉన్నారని, అంత మాత్రం హేతువు లేకుండా ప్రభువుకి ద్రోహం చేసేవారికి ఉన్నారని, ఈ 4 కారణాలు బట్టి దేవుడు వారిని బట్టి అంగలారుస్తున్నాడు, అక్కడ ఏడుస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇందులో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. విలపించే ప్రవక్తగా మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఏం చేయాలి? ఇర్మియా తన ప్రజల కొరకు విలపించాడు. నెహెమ్యా యెరూషలేం ప్రాకారాలు పోయినాయి అని దాని కొరకు విలపించాడు. మరి నీవు ఎలా విలపిస్తున్నావు? అనేక మందిని మనం చూస్తాం, అనేక మంది భక్తులను చూస్తాము. అబ్రహాము సొదొమ గొమొర్రాలకు శాపం రాబోయినప్పుడు అక్కడ నివసిస్తున్న లోతు కుటుంబం లేకపోతే నీతిమంతులు రక్షింపబడాలనే ఉద్దేశంతో కొంతమంది అయినా ఉంటే అని ప్రభుతో అక్కడ బేరసారాలు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, విలిపించిన ప్రార్థన మనం చూసుకోవచ్చు. ఆదికాండము 18:20 నుండి మనకు కనబడుతుంది. అంతేకాదు, మోషే ఇశ్రాయేలు పక్షాన దేవునితో విలపించినటువంటి, అంగలార్చినటువంటి ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? ఇదిగో వారు బలిపీఠం, వారు దేవుణ్ణి వదిలిపెట్టి ఈ యొక్క విగ్రహాన్ని, బంగారు దూడను వారు ఇదే మాకు దేవత, ఇదే మాకు దేవుడు మమ్మల్ని రప్పించాడని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దాన్ని చూసి దేవుడు వారిని శిక్షించాలంటే ప్రభువుతో మోషే మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక అవకాశం ఇవ్వండి అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం 32వ అధ్యాయం
11వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనకు ఆ భాగమంతా చదివినప్పుడు మనకు కనబడుతుంది. వారి పక్షాన మోషే అంత ఎక్స్టెంట్కి వెళ్తాడంటే వారి పేరు వారిని క్షమించిన ఆయన క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయని ప్రభువుతో అతడు అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. అలాంటి అంగలార్పు విద్య మనం కలిగి ఉండాలి. నీ కుటుంబం పక్షాన, నీ బంధువుల పక్షాన, నీ యొక్క భర్త భార్య పక్షమున, నీ స్నేహితుల పక్షమున, నీ యొక్క సంఘం పక్షాన, సమాజం కొరకు నువ్వు అంగలార్చేటువంటి ఒక విశ్వాసిగా, ఒక పాస్టర్ గారిగా, ఒక పెద్దగా, ఒక దేవుని యొక్క బెడగా నువ్వు ఉండాలని నేటి అంశము మనల్ని ప్రేరేపించుచూ ఉండగా మరి నీవు అలా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు మీకు ఒక మంచి మిషనరీని పరిచయం చేస్తాను ప్రియులారా. ఆయన ఏమంటున్నాడనంటే, ప్రభువా స్కాట్లాండ్ దేశము నాకిమ్ము, లేని ఎడల నా ఆత్మను తీసుకొనుము అని ప్రార్థించి అనేక ఆత్మలను రక్షించాడు. ఆయనే జాన్ నాక్స్. జాన్ నాక్స్ స్కాట్లాండ్లోని గిఫోర్ట్ గేట్ అనేటువంటి ప్రాంతంలో ఆయన 1513వ సంవత్సరంలో జన్మించాడు. వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్యాథలిక్కులు, తెలివైన వారు మరియు ధనికులు. ఈయన జాన్ నాక్స్ లాటిన్ మరియు గ్రీకు గ్లాస్కోలోని విశ్వవిద్యాలయంలో 8 సంవత్సరాలు చదివి MA డిగ్రీని సంపాదించుకున్నాడు. జాన్ నాక్స్ తన 25వ సంవత్సరంలోనే దేవుని సేవకు ఇక యాచకుడిగా నియమించబడ్డాడు. ఆయన పుట్టినటువంటి ఆ దేశము స్కాట్లాండ్ దేశం కొరకు ఎంతగానో ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చేసిన ప్రార్థన చూడండి, ఆయన ఎంత బలమైన ప్రార్థన. చివరకు ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ప్రభువా ఈ దేశంలో నాకిమ్ము, లేని ఎడల నా ఆత్మను తీసేసుకో. తన దేశం కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తిగా జాన్ నాక్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో ధైర్యం కలిగినటువంటి ప్రసంగాలు, దేవుని కొరకు అనేకులను నడిపించినటువంటి వ్యక్తిగా జాన్ నాక్స్ను మనము చరిత్రలో చూడగలుగుతున్నాం. ఆయన దేవుని కొరకు రాత్రి మగళ్ళు కష్టపడినటువంటి వ్యక్తిగా, ప్రసంగములు చేసిన వ్యక్తిగా, 1570 సంవత్సరం నడవలేని వ్రాయలేని స్థితిలో ఉన్నప్పటికీ అందరూ కూడా జాన్ నాక్స్ చనిపోయాడు అని అనుకుంటున్నప్పుడు అతడు దేవుడు మరలా 2 సంవత్సరాలు బలమిస్తే తిరిగి మరలా ప్రసంగాలు చేయడం జరిగింది. 1572వ సంవత్సరం నవంబర్ నెలలో ఆయన జబ్బుపడి బలహీనుడైనప్పుడు అతను మరణించే రోజు భార్య చేత బైబిల్ చదివించుకొని విని చివరికి 60వ ఏట 1572 నవంబర్ 24 రాత్రి 11 గంటలకు ఆయన ప్రార్థించుటకు మోకరించి అలా ప్రార్థనలోనే ప్రభు సన్నిధికి చేరాడు. ప్రియులారా, జాన్ నాక్స్ చేసినటువంటి బలమైన ప్రార్థన తన పుట్టిన ప్రాంతం కొరకు, పుట్టిన దేశం కొరకు